జాయింట్ సిట్టింగ్ ఇండియన్ పార్లమెంట్లో జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చు. ఈ జాయింట్ సిట్టింగ్ అనే కాన్సెప్ట్ మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. మనందరూ తెలుసు ఇండియన్ పార్లమెంట్ ఈజ్ బైకామరల్. మనకి 2 సభలు ఉన్నాయి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, హౌస్ ఆఫ్ పీపుల్, రాజ్యసభ, లోక్సభ. ఏదైనా బిల్లు విషయంలో 2 సభల మధ్య డిసగ్రిమెంట్ వచ్చినప్పుడు, డెడ్ లాక్ అయినప్పుడు, ఒక సభ ఆ బిల్లు పాస్ చేసి ఇంకో సభకు పంపించిన తర్వాత 6 నెలలైనా సరే రెండో సభ ఆ బిల్లు పాస్ చేయనప్పుడు, లేదా ఒక సభ ఒక బిల్లు పాస్ చేసి రెండో సభకు పంపించినప్పుడు ఆ రెండో సభ కొన్ని అమెండ్మెంట్స్ సూచించి ఆ బిల్లు తిరిగి మొదటి సభకు పంపించినప్పుడు ఆ అమెండ్మెంట్స్ విషయంలో, అమెండ్మెంట్స్ అంటే సవరణలు విషయంలో మొదటి సభ అంగీకరించకపోతే ఈ సందర్భంలో జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చు. జాయింట్ సిట్టింగ్ ఏ సందర్భాల్లో పెట్టొచ్చు అంటే, 1, ఇఫ్ ఎ బిల్ ఈజ్ పాస్డ్ బై వన్ హౌస్ అండ్ సబ్మిటెడ్ టు ద అదర్ హౌస్ అండ్ ఇఫ్ ద అదర్ హౌస్ రిజెక్టెడ్ ద బిల్, లేదా if both the houses have no agreement over amendments over the bill, or if a bill is passed by one house and the other house have not taken any action and 6 months have lapsed over that, or if there is a deadlock over the bill, ఈ పరిస్థితుల్లో జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చు. అయితే దీనిలో 2-3 అంశాలు. 1, జాయింట్ సిట్టింగ్కి ఎవరు కాల్ఫర్ చేస్తారు, నోటిఫికేషన్ ఎవరు ఇస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. జాయింట్ సిట్టింగ్కి నోటిఫికేషన్ ఇచ్చేది ప్రెసిడెంట్. అండ్ జాయింట్ సిట్టింగ్లో ప్రిసైడ్ చేసేది లోక్సభ స్పీకర్. స్పీకర్ అందుబాటులో లేనప్పుడు డెప్యూటీ స్పీకర్. స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. జాయింట్ సిట్టింగ్లో లోక్సభ రూల్స్ అప్లై అవుతాయి, లోక్సభలో ఉన్న బిజినెస్ రూల్స్ అప్లై అవుతాయి. అలానే జాయింట్ సిట్టింగ్లో 2 సభలను కలిపి కూర్చోబెడతారు కాబట్టి రెండిట్లోని మెజారిటీ చూస్తారు. మనందరికీ తెలుసు, రెండిట్లో మెజారిటీ చూస్తే లోక్సభకి న్యూమరికల్గా స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి, అంటే సంఖ్యాబలం ఉంది కాబట్టి ఎక్కువ లోక్సభ అభిప్రాయమే ప్రివేల్ అవుతుంది. అదేవిధంగా 2 సందర్భాల్లో జాయింట్ సిట్టింగ్ పెట్టే వీలుండదు. 1, మనీ బిల్స్. మనందరికి తెలుసు మనీ బిల్స్ కేవలం లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ మనీ బిల్స్లో రాజ్యసభ అధికారాలు తక్కువ అని. సో మనీ బిల్స్ విషయంలో జాయింట్ సిట్టింగ్ పెట్టకూడదు. 2వది, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది లెజిస్లేటివ్ పవర్ కాదు, కాన్స్టిట్యూయెంట్ పవర్. ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు. ఆ బిల్స్ జాయింట్ సిట్టింగ్లో పెట్టరు. అదేవిధంగా ఒకసారి ప్రెసిడెంట్ జాయింట్ సిట్టింగ్కి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లోక్సభ డిజాల్వ్ అయినా సరే జాయింట్ సిట్టింగ్ కన్వీన్ చేయొచ్చు ఆ బిల్లు మీద. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆల్రెడీ క్వశ్చన్ కూడా వచ్చింది. ఒకసారి ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లోక్సభ డిజాల్వ్ అయినా సరే ఆ బిల్లుకి సంబంధించి జాయింట్ సిట్టింగ్ పెట్టొచ్చు. ఇది మోస్ట్ క్రూషియల్ పాయింట్ అనమాట. ఇప్పటి వరకు 4 సార్లు జాయింట్ సిట్టింగ్ పెట్టారు, 3 సార్లు బిల్ పాస్ అయింది. 1, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. 2, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రిపీల్ బిల్ 1978. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మనందరూ తెలుసు 1961, వరకట్న నిషేధ చట్టం. అది పాస్ అయింది జాయింట్ సిట్టింగ్లో. 1, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961. 2, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్ 1978. 3, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ 2002, పోటా యాక్ట్ అని వచ్చింది, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అని. 4, ఉమెన్ రిజర్వేషన్ బిల్ 2008. ఈ 4వది మహిళా రిజర్వేషన్ బిల్ మాత్రమే పాస్ అవ్వలేదు, మిగతా 3 జాయింట్ సిట్టింగ్లో పాస్ అయిపోయాయి. ఈ 108 జాయింట్ సిట్టింగ్ 2-3 సార్లు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి. జనరల్గా కాన్స్టిట్యూషన్లో పార్లమెంట్ ముఖ్యంగా ఆర్టికల్ 102, 103 నుంచి 112, 114, 116 ఈ ఆర్టికల్స్ లోపు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం ఒక క్వశ్చన్ వస్తాయి. అకార్డింగ్ టు ఆర్టికల్ 118 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రెసిడెంట్ కెన్ మేక్ రూల్స్ with respect to joint sitting after consulting with Speaker of Lok Sabha and Deputy Chairman of Rajya Sabha.